ఇంకా ఈవినింగ్ అయితే మా తమ్ముడికి ఇంకా కేక్ అది తెప్పించి కేక్ కట్ చేపించాము. మహి అయితే ఇక్కడ రెడీ అయింది. అట్లా కేక్ తినేగానే ఇట్లా బ్రష్ చేయాలని చెప్తుంది అందరికి. మా తమ్ముడు బర్త్డే వచ్చిందంటే ప్రతి ఇయర్ నేనే కేక్ కట్ చేపించేదాన్ని వాడిని. ముందు రోజు వెళ్ళేసేసి వాడికి కేక్ ఏది కావాలో అది ఆర్డర్ చెప్పేసేసి నెక్స్ట్ డే మళ్ళీ మేమే వెళ్ళి ఆ కేక్ కలెక్ట్ చేసుకొని ఇంకా నైట్ ఇంటికి తీసుకొచ్చి కేక్ కట్ చేపించే వాళ్ళం అనమాట. ఇప్పుడు మా తమ్ముడు ఎంత పెద్దోడు అయిపోయాడు అనిపిస్తుంది నాకు. ఏంటో మన తమ్ముళ్ళు మనకన్నా చిన్నోళ్ళైనా కానీ వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళు అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ హైట్ లోనో ఏమో కానీ అబ్బాయిలు. వచ్చిన తర్వాత బర్త్డే కదా అందుకని చెప్పి పాపం వాడు నిద్రపోతున్నా కూడా వాడిని ఒక్కసారి లేపు ఒక ఫోటో తీసుకోరా అని చెప్పానని ఎత్తుకోమని చెప్తే వాడు ఎత్తుకున్నాడు. మహితో కేక్ అంటే అసలు మామూలుగా ఉండదు. ఆ కేక్ కట్ చేసేయాలి, ఎవరి పీస్ వాళ్ళకి ఇచ్చేయాలి, కేక్ అయిపోయిందని చెప్పాలి. అట్లా కాకపోతే ఇంక అసలు ప్రశాంతంగా ఉండదు కొంతసేపు కూడా. మావాడు నిద్రలో లేచి మరీ వచ్చాడు పాపం వాళ్ళ మామయ్య కోసం. ఇక్కడైతే కేక్ కట్ చేస్తుంది. అసలు ఎంత ఆనందం వచ్చిందండి, దాని బర్త్డే అన్నట్టు ఫీల్ అయిపోయింది. అసలు ఏ కేక్ కట్ చేసినా కూడా మా ఇంట్లో ఫస్ట్ మహియే కత్తి పెట్టాలి అక్కడ, లేకపోతే అసలు కుదరదు. ఇంకా తర్వాత ఇంకా మా అమ్మ కొంచెం ఓపిక చేసుకొని ఇంకా మా తమ్ముడు కేక్ కట్ చేసేటప్పుడైతే వచ్చింది. పాపం అనిపించింది, అసలు మా పిల్లల కోసమే కదా ఇంత నిద్రలు మేలుకొని వాళ్ళ పిల్లలు ఇద్దరిని చూసుకుంటా ఎంత కష్టపడుతుంది అనిపించింది ఒక్కోసారి నాకైతే. కానీ ఇంకేం చేయలేము ఈ టైంలో, తప్పదు అసలు. ఇంకా అక్కడికి ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాము కొంతసేపు, అమ్మని నేనని. ఇంకా ఎట్లా మేనేజ్ చేసినా కానీ చాలా కష్టం. నిద్రలు మేలుకోవడం అన్నది అసలు చెప్పలేనంత కష్టం. అది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. ఇంకట్లా వాడి చేత కేక్ అది కట్ చేయించాము. ఇంకొంచెం హ్యాపీ అనిపించింది, వాడు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాడు. కన్నా హ్యాపీ ఫీల్ అయింది ఎవరంటే మహి. ఈ రోజు కేక్ వచ్చింది చక్కగా నేను కేక్ కట్ చేశాను అని చెప్పినని. అందరిలో కల్లా లేట్ గా వచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది మా హస్బెండే. కేక్ కట్ చేసిస్తున్నాం అని చెప్పి తెలుసు తనకి, అయినా అంత లేట్గా వచ్చాడు. కేక్ అది కట్ చేయించి ఇంకా మహితో కొంచెం ఆడుకుంటే ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా నైట్ కూడా తను ఇక్కడే ఉన్నాడు అనమాట. ఇంకా మా తనీష్ అయితే సూపర్ రెడీ అయ్యాడు కదా. వాడికి ఫొటోస్ అంత మంచిగా ఏం తీలేకపోయా. పిల్లల్ని ఏందో మంచిగా రెడీ చేసినప్పుడే కొన్ని ఫొటోస్ తీద్దాం అనుకున్నప్పుడే వాళ్ళు నిద్రపోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. బర్త్డే మహీది అని చెప్తే కానీ అట్లా కామ్గా ఉండదు, లేదంటే మాత్రం ఇంకా గోల గోలే. మహికి పూల జడ వేసిన వీడియో పెట్టలేదు కదా, రేపు మధ్యాహ్నం 12:30కి పెడతాను చూడండి. అందరూ అసలు ఎంత అల్లరి చేసిందో తెలుసా. అసలు ఆ వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు మేము ఎంత కష్టపడ్డామో దాన్ని అలా రెడీ చేయడానికి.